హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ప్రజెంట్ మనము రాణికా వావ్ అని చెప్పి గుజరాత్లో పఠాన్ డిస్టిక్లో ఉన్న ఒక స్టెప్ వెల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ సంబంధించిన స్టెప్ వెల్ అనమాట. ఇది చాలా ఫేమస్ స్టెప్ వెల్ ఇండియాలో. సో ఇది 5 స్టోరీస్తో అంటే 5 అంతస్తుల స్టెప్ వెల్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. దీనికి చాలా హిస్టరీ ఉందన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ కనిపించేది అనమాట ఈ స్టెప్ వెల్. మన లోపలికి అటు పక్క నుంచి ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళొచ్చు. సో ఆ స్టెప్ వెల్ ఎలా ఉంటుందని మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ గో టు ద వీడియో. టికెట్ కౌంటర్లో టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇటువైపు ఎంట్రన్స్ ఉంటుంది. సో ఎంట్రన్స్ గుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి లొకేషన్ అంతా ఇలా ఉంది. సో ఇదంతా చాలా గ్రీనరీగా ఉందన్నమాట. సో దీనికి బెస్ట్ గ్రీనెస్ట్ లొకేషన్ అని చెప్పి అవార్డు కూడా వచ్చిందనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు, చాలా గ్రీనరీ ఉంది, చాలా క్లీన్గా ఉండే లొకేషన్ అనమాట. ఇది వచ్చేసి ఇండియాలో బెస్ట్ క్లీనెస్ట్ హెరిటేజ్ సెంటర్గా దీనికైతే అవార్డు వచ్చింది. సో అక్కడ ముందు చూసుకుంటే మనకు ఆ హెరిటేజ్ సెంటర్ అయితే ఉంది. సో క్రౌడ్ కూడా ఎక్కువనే ఉంది. సో ఈ వేగుండా వెళ్తే మనం అక్కడ హెరిటేజ్ సెంటర్కి అయితే రీచ్ కాగలుగుతాం అనమాట. ఫ్రెండ్స్, ఈ రాణికా వావ్కి చాలా హిస్టరీ ఉందన్నమాట. సో ఇదేంటంటే 11వ శతాబ్దంలో దీన్ని కట్టినట్టుగానైతే దీని ఆనవాళ్ళు ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ రాణికా వావ్ హిస్టరీ చూసుకుంటే ఇది 11వ శతాబ్దంలో దీన్ని నిర్మించారని చెప్పి చెప్తారనమాట. సో ఇదేంటంటే భీమా 1 అనే ఒక రాజు సో చనిపోయిన తర్వాత తన భార్య ఆ భర్త జ్ఞాపకార్థం అంటే ఆ రాజు జ్ఞాపకార్థం దీన్ని అయితే నిర్మించిందని అయితే అంటారనమాట. సో ఇక్కడ చూసుకుంటే దీని హిస్టరీ అయితే ఉంది. సో ఈ రాణికా వావ్ అనేది దీని హిస్టరీ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది చాలా ఫేమస్ స్టెప్ వెల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే క్వీన్ ఆఫ్ భీమా 1 ఇది 1022 నుంచి 1063 మధ్యలో సో దీన్ని నిర్మించిందని చెప్తారు. తన హస్బెండ్ చనిపోయిన తర్వాత. సో ఇది 11th సెంచరీలో అయితే నిర్మించారని చెప్పి అంటుంటారనమాట. సో ఆ తర్వాత ఇది సరస్వతి నది ఒడ్డున ఉండడం వల్ల ఏంటంటే వరదలు వచ్చేట మునిగిపోయిందట. సో ఆ తర్వాత ఏంటంటే అనుకోకుండా ఇది వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత అంటే కొన్ని తవ్వకాల్లో దీన్ని అయితే కొంత పార్ట్ అయితే బయటపడేసారు అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో తవ్వకాలు జరిపినప్పుడు ఇదైతే బయటపడిందట. సో ఆ తర్వాత ఏంటంటే దీన్ని పూర్తిగా మళ్ళీ 1940 టైంలో ఈ తవ్వకాలు జరిపి పూర్తిగా దీన్ని అయితే వెలికి తీశారు. సో అప్పటి నుంచి వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా అయితే దీన్ని డెవలప్ చేశారనమాట. సో ఇక్కడ దీనిలో చూసుకుంటే భైరవ, గణేష, సూర్య, ఆ తర్వాత కుబేర, లక్ష్మీ నరసింహ సో ఇలాంటి విగ్రహాలన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. సో మనం వీడియోలో అయితే చూడొచ్చు అవన్నీ. సో ఇలా దీనికి చాలా హిస్టరీ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా అయితే ఇది డెవలప్ చేశారనమాట. అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా దీన్ని అయితే గుర్తించారు. సో గుర్తించి సో ఇది క్లీనెస్ట్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా దీనికైతే అవార్డు ఇచ్చారనమాట. సో ఇక్కడైతే దీని హిస్టరీ ఉంది. హిస్టరీ అయితే చూడొచ్చు. సో చాలా క్లీన్గా ఉంటుంది. చుట్టూ చాలా గ్రీనరీ అయితే ఉందన్నమాట. సో గ్రీనరీ అంతా ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. సో ఇలా ఈ రాణికా వావ్లోకి అయితే మనం వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చాలా స్టెప్స్ ఉంటాయి. సో ఇది లెవెల్ వచ్చేసి మన నార్మల్ భూమి లెవెల్కి ఉంటుంది. బట్ భూమి లోపల 5 అంతస్తులు ఉండే స్టెప్ వెళ్ళనమాట. సో దీంట్లో ఇలా చాలా స్టెప్స్ అయితే ఉంటాయి. సో స్టెప్స్ అన్నీ అయితే చూసుకోవచ్చు. ఈ స్టెప్స్ అన్నీ దిగుతూ మన లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. 5 అంతస్తులు అయితే ఉంటుంది. సో అదే కాకుండా ఇప్పుడున్న ప్రజెంట్ వచ్చే కొత్త 100 రూపీస్ నోట్ పైన కూడా మనకి ఇది సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఈ రాణికా వావ్ అయితే మనకు 100 రూపీస్ పైన కూడా ఇప్పుడు ప్రింటింగ్ కొత్తగా వచ్చిన 100 రూపీస్ పైన అయితే ఉంటుంది అనమాట. సో ఇలా చూసుకుంటే ఈ 100 రూపీస్ పైన ఉన్న ఈ స్టెప్ వెల్ ఇది అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఇది చాలా ఫేమస్ స్టెప్ వెల్. ఇది వచ్చేసి గుజరాత్లో ఉన్న పఠాన్ డిస్టిక్లో అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఈ స్టెప్ వెల్ అయితే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి స్టెప్ వెల్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగానైతే చూద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఈ 100 రూపీస్ పైన ఏదైతే స్టెప్ వెల్ ఉందో సో ఆ స్టెప్ వెల్ ఇదే అనమాట. రాణి కవ్వే చూసుకోవచ్చు. సో వీలైతే 100 రూపీస్ పైన వచ్చే ఈ స్టెప్ వెల్ ఇదే అనమాట. సో వీలైతే చూసుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఈ రాణి కబాబ్ హిస్టరీ చూసుకుంటే సో భీమా వన్ అనే ఒక రాజు యొక్క భార్య తన జ్ఞాపకార్థం, అంటే తన రాజు చనిపోయిన తర్వాత రాజు జ్ఞాపకార్థం ఇది నిర్మించిందని చెప్పి చెప్తారనమాట. సో ఇది సరస్వతి నది ఒడ్డున ఉంటుంది. సో సరస్వతి నదికి వరదలు వచ్చేది మునిగిపోయిందట, అంటే రాణి కబాబ్ ఇదంతా కూడా మునిగిపోయింది. సో ఇది మునిగిపోయిన తర్వాత సో ఇది ఎవరికి తెలియదు.
మళ్ళీ అనుకోకుండా తవ్వకాలు అయితే బయటపడింది అనమాట. సో అలా దీన్ని డెవలప్ చేసేసి హెరిటేజ్ సెంటర్గా అయితే దీన్ని మార్చడం జరిగింది. సో ఇలా దీనికి చాలా హిస్టరీ అయితే ఉందన్నమాట. సో స్టెప్ వెల్కి మనం చుట్టూ చూసుకుంటే చుట్టూ ఇలా కాంపౌండ్ ఉంటుంది. కాంపౌండ్ మధ్యలో అయితే స్టెప్ వెల్ ఉంటుంది అనమాట. అంటే ఎవరైనా వచ్చి దీనిలో జారి పడకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. సో ఇలా ఫెన్సింగ్ లాగా అయితే ఉంటుంది, కాంపౌండ్ ఉంటుంది. సో మధ్యలో ఏంటంటే స్టెప్ వెల్ అయితే నిర్మించారు. సో స్టెప్ వెల్లోకి వెళ్ళడానికి మనకు ముందైతే ఎంట్రన్స్ ఉంది. సో ఎంట్రన్స్ నుంచి అయితే మనకు స్టెప్ వెల్లోకి వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది. సో ఈ స్టెప్ వెల్ అయితే కాంపౌండ్ పై నుంచి అయితే చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ స్టెప్ వెల్ని. సో దీనికి చాలా హిస్టరీ అయితే ఉంది. సో ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా దీన్ని గుర్తించిన తర్వాత చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తున్నారు. సో ఆ కాలంలో ఇంత మంచి స్టెప్ వెల్ నిర్మించడం అనేది గ్రేట్ అన్నట్టుగా అయితే ఉంటుందన్నమాట. సో చాలా విగ్రహాలు అయితే దీంట్లో ఉంటాయి. అంటే వీటిపైన పిల్లర్స్ పైన విగ్రహాలు చిక్కి ఉంటాయి అనమాట. 500 రకాల విగ్రహాలు అయితే దీంట్లో ఉంటాయట. విష్ణు సంబంధించిన వివిధ రూపాలు, అవతారాలు సంబంధించిన విగ్రహాలు అయితే దీనిలో ఉంటాయి అంటున్నారన్నమాట. సో విష్ణు అవతారాలు ఏవి ఉన్నాయో సో అవన్నీ కూడా అంటే విష్ణుకు అవతారాలు ఉన్నాయని చెప్పి అంటారు. కొన్ని అవతారాలన్నీ కూడా కూర్మ అవతారం కానీ, లేకపోతే లక్ష్మి కానీ, గణేష్ కానీ, సో ఇలా కొన్ని వేరే విగ్రహాలు కూడా ఉంటాయి. సో కాళికామాత విగ్రహం ఉంటుంది, అదేవిధంగా కల్కి విగ్రహం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా లోపల మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు ఆ పిల్లర్స్ పైన కనిపిస్తాయి అనమాట. గోడల పైన, పిల్లర్స్ పైన మొత్తం 500 రకాల విగ్రహాలు అయితే ఉంటాయి. సో అవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. సో ఇలాంటి స్టెప్ వెల్స్ మన ఇండియాలో చాలా ఉండొచ్చు, బట్ ఇది ఒకటి డిఫరెంట్ అనమాట. చాలా ఫేమస్ స్టెప్ వెల్. సో ఇది దీనికైతే ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 35 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది రాజస్థాన్లో పఠాన్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. పఠాన్లో ఈ స్టెప్ వెల్ అనేది చాలా ఫేమస్. సో ఇక్కడికైతే ఎవరైనా వచ్చి విజిట్ చేయవచ్చు, పిల్లలైనా పెద్దలైనా. సో అందరికీ అయితే దీనిలో అలో అయితే ఉంటుందన్నమాట.